వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధానికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. అమరావతి రాజధానికి రైల్వే కనెక్టివిటీ ప్రస్తుతానికి లేదు. అమరావతి రాజధాని మీదుగా రేపు భవిష్యత్తులో లక్షలాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు కాబట్టి రైల్వే సదుపాయం అనేది తప్పనిసరి. ఇక కేంద్ర ప్రభుత్వ సాయంతో అమరావతి రాజధాని సమీపంలోని నంబూరు నుంచి తెలంగాణలోని ఎర్రుబాలెం వరకు, ఇటు ఎన్టీఆర్ డిస్టిక్లోని వీరులపాడు, కంచించర్ల మండలాల మీదుగా దాదాపు 58 కిలోమీటర్ల రైల్వే లైన్ అలైన్మెంట్ అయిపోయింది. డిపిఆర్ సిద్ధం చేశారు. భూ సేకరణ నోటిఫికేషన్లు ఇప్పటికే ఇటు పల్నాడు జిల్లాలోను, తర్వాత తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ డిస్టిక్లో వీరులపాడు, కంచిచర్ల మండలాల్లో 300 ఎకరాల భూసేకరణకి రైల్వే శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక 8 గ్రామాల్లో 495 సర్వే నెంబర్ల నుంచి ఈ 300 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. అందులో ప్రభుత్వ భూములు, రైతుల భూములు, అసైన్డ్ భూములు కూడా ఉన్నాయి. పరిటాల గ్రామం పరిధిలో 2.9 అంటే ఒక 3 ఎకరాల గెస్ట్ హౌస్ సైటుకు సంబంధించి హైకోర్టులో 3 పిటిషన్ల పెండింగ్లో ఉన్నట్టు తెలిసింది. ఈ భూముల సేకరణకు 2024 డిసెంబర్ 21న ప్రకటన ఇచ్చిన తర్వాత అభ్యంతరాలు పరిశీలించి సంబంధిత అధికృత అధికారి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. వీటన్నిటినీ పరిశీలించిన రైల్వే లైన్ నిర్మాణం కోసం సేకరించాలని నిర్ణయించింది. ఇక రైల్వే లైన్ కోసం ఏ గ్రామాల్లో ఎంత భూమి తీసుకోబోతా ఉన్నారు అనే దానికి సంబంధించి ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి స్పష్టంగా క్లారిటీగా సర్వే నెంబర్లతో సహా రైల్వే శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. వీరులపాడు, కంచిచర్ల మండలాలు, గ్రామాల విషయానికి మనం కనుక వచ్చినట్లయితే నరసింహారావు పాలెంలో 17 ఎకరాలు 39 మంది రైతులు, అల్లూరులో 43 ఎకరాలు 66 మంది రైతులు, చెన్నారావు పాలెంలో 52 మంది రైతుల నుంచి 26 ఎకరాలు, గోడెం మాధవరంలో 15 మంది రైతుల నుంచి 7 ఎకరాలు, పెద్దాపురంలో 77 మంది రైతుల నుంచి 50 ఎకరాలు, జుజ్జూరులో 45 మంది రైతుల నుంచి 29 ఎకరాలు, పరిటాల్లో 143 మంది నుంచి 72 ఎకరాలు, గొట్టుముక్కల్లో 58 మంది రైతుల నుంచి 51 ఎకరాలు. దాదాపుగా ఈ రైతులు తీసుకుంటున్న భూమిని కనుక మనం పరిశీలిస్తే సగటున ఒక్క రైతు నుంచి అరెకరం భూమి తీసుకుంటా ఉన్నారు. కొంతమంది రైతుల నుంచి ఎక్కువ పోవచ్చు, కొంతమంది రైతుల నుంచి తక్కువ పోవచ్చు. ఇక రాబోయే కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి రైతులు ఏదైనా అభ్యంతరాలు ఉంటే వ్యక్తం చేయవచ్చు. పరిహారం కూడా రైతుల ఖాతాల్లోకి వస్తుంది. ఆ తర్వాత ఇక పనులు ప్రారంభిస్తారు.